సో ఈ రోజు మన 9th కార్ వచ్చేటప్పటికి టాటా నెక్సాన్. నెక్స్ట్ సెక్షన్ 5, హౌ మచ్ షుడ్ యూ ఇన్వెస్ట్ టు ఓన్ వితౌట్ ఎనీ ఈఎంఐ. మీరు ఈఎంఐ లేకుండా ఇప్పటి నుంచి దీనికి ప్లాన్ చేయాలని అనుకుంటే, ఎగ్జాంపుల్ మీరు 3 ఇయర్స్ తర్వాత కానీ 5 ఇయర్స్ తర్వాత కానీ కార్ కొనాలని అనుకుంటే 3 ఇయర్స్ కి అయితే రికరింగ్ డిపాజిట్ లో మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే 5 ఇయర్స్ కంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో 3 ఇయర్ పీరియడ్ కి రికరింగ్ డిపాజిట్ అంటే అప్రాక్సిమేట్ 7% రిటర్న్ వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఆ కారు ఈఎంఐ అనేది మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళినట్లయితే, కానీ యాక్చువల్గా ఇక్కడ రియాలిటీ 38,000 దాకా చూపిస్తుంది. మీరు ఈ కార్ ఓన్ చేసుకోవడానికి హై స్కోప్ అనేది ఉంటుంది. అదే 3 ఇయర్స్ కి 15% రిటర్న్ వచ్చేటట్టు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయగలిగితే 34,000 మంత్లీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే కార్ ఈఎంఐ తక్కువ దీనికంటే, బట్ ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అనేది మీకు చూపిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ 5 ఇయర్ పీరియడ్ మనం చూసుకుంటే అదే రికరింగ్ డిపాజిట్ లో 22,000 రూపాయలు మంత్లీ ఇన్వెస్ట్ చేసినట్లయితే, అంటే కార్ ఈఎంఐ అయితే మీరు చూసుకోవచ్చు. సో మీరు ఈ కార్ అనేది ఓన్ చేసుకోవడానికి అప్రాక్సిమేట్ 10 lakhs పైన మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటాయి. అదే మీరు 15% రిటర్న్ వచ్చినట్లయితే కనుక 18,500 పర్ మంత్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ దగ్గర అప్రాక్సిమేట్ ఈ కార్ రిలేటెడ్ అమౌంట్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అప్పుడు ఈ కారే కొనుక్కోక్కర్లేదు, మనీ ఉంటే కనుక ఏ కార్ అయినా కొనుక్కోవచ్చు. బట్ ఇన్ అడ్వాన్స్ ఏంటంటే మీకు సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంపార్టెన్స్ చెప్తున్నాను. ఓకే, మీరు వైజ్ గా ఇన్వెస్ట్ చేసినట్లయితే కార్ ఈఎంఐ అనేది మీ బర్డెన్ అవ్వదు అండ్ కార్ డ్రైవింగ్ అనేది మీకు జాయ్ ఇస్తుంది. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మంత్లీ ఈఎంఐ రూట్ లో మీకు జనరల్ గా క్విక్ ఓనర్షిప్ వస్తుంది, బట్ లైఫ్ లాంగ్ పేమెంట్స్ అనేది చేయాలి. అదే ఇన్వెస్ట్మెంట్ రూట్ లో పేషెన్స్ గా ఉండి మీరు డిసిప్లిన్ గా ఇన్వెస్ట్ చేసినట్లయితే స్ట్రెస్ ఫ్రీగా మీరు కార్ అనేది ఓన్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే బై కార్ విత్ ప్లానింగ్, నాట్ జస్ట్ విత్ ఎక్సైట్మెంట్. లేదంటే మీరు కార్ డ్రైవ్ చేయడం కాదు, కార్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.